హాయ్ హలో వెల్కమ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్. ఈ ప్రపంచంలో కొన్ని వేల చెట్లు మొక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క చెట్టు వేరువేరు లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని చెట్లు విషపూరితంగా ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా మాన్షనిల్ చెట్టుకి పేరుంది. మనుషుల ప్రాణాలను తీసే ఈ మాన్షనిల్ చెట్లు ఉత్తర దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఆకులు పండ్లు కూడా విషపూరితంగా ఉంటాయి. అంతేకాదు ఈ మాన్షనిల్ చెట్లు వదిలిన గాలి పీల్చినా శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడతాయట. ఇక ఈ చెట్టు మీద చెయ్యి వేసినా ఆ చేతులకు కాలిన విధంగా బొబ్బలు ఏర్పడి ప్రాణాలను సైతం హరిస్తాయట. చూడటానికి ముచ్చటగా ఎంతో అందంగా కనిపించే ఈ చెట్టు ఆరోగ్యానికి మాత్రం చాలా హానికరం. ఆరోగ్యాన్ని హరించటమే దీని లక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్టు ఇది. పొరపాటున ఆ చెట్టు కాయలను తింటే ప్రాణాలనే బలి తీసుకుంటుంది. ఈ చెట్లకు కాసే పండ్లు చూడటానికి గ్రీన్ యాపిల్స్ లా ఉంటాయి. అందుకే ఈ చెట్ల కాయలను లిటిల్ యాపిల్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. పండ్లు యాపిల్ ని పోలి ఉంటాయి. చెట్లను కాల్చటం వల్ల పొగ కళ్ళకి చేరితే కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక ఇన్ని లక్షణాలున్న ఈ చెట్టు పేరే మాన్షనిల్ ట్రీ. ఇక ఈ చెట్టుకి అత్యంత సమీపంగా వెళ్లిన అనారోగ్యం పాలు కావాల్సిందే. అందుకే ఈ చెట్టు జోలికి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు. కరేబియన్ దీవుల్లో ఈ చెట్ల వద్ద డేంజర్ బోర్డులు కనిపిస్తాయి. ఈ చెట్ల కిందకు ఎవ్వరూ రావద్దు, చెట్ల కాయలను ఎవ్వరూ తినద్దు అంటూ హెచ్చరిక బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. నికోల్ హెచ్ స్ట్రీక్లాండ్ అనే శాస్త్రవేత్త తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి అతని స్నేహితులు కొందరు కరేబియన్ దీవి టొబాగో బీచ్ కి వెళ్లిన సందర్భంలో మాన్షనిల్ చెట్టుకు కాసిన చిన్న సైజులో ఉండే లిటిల్ యాపిల్ పండ్లను తిన్నారు. పండ్లు తిన్న కొద్దిసేపటికే శరీరంలో మంటలు వాపులు మొదలయ్యాయట. అయితే వెంటనే చికిత్స అందించడంతో అతని ప్రాణాలకు అపాయమేమీ రాలేదట. మాన్షనిల్ చెట్లు దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మెరుస్తూ అండాకారంలో ఉంటాయి. అయితే ఈ చెట్టు నేల కోతను నివారించటంలో సహాయపడుతుంది. కరేబియన్ ప్రాంతానికి చెందిన వడ్రంగి పనివారు ఈ చెట్టు కలపను ఫర్నిచర్ తయారీ చేయటానికి ఉపయోగిస్తారు. అయితే చెట్టును నరికేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫర్నిచర్ తయారు చేసేటప్పుడు ముందు కలపను చాలాసేపు ఎండలో ఆరబెడతారు. తద్వారా ఆ కలపలో ఉండే విషసారం తెలుగుతుంది. వర్షాకాలంలో ఈ చెట్ల కిందకు వెళ్తే ఇక అంతే సంగతులు. చెట్టు పాలు వర్షపు నీటి చుక్కతో కలిసి మన చర్మంపై పడితే చర్మంపై మంట మొదలవుతుంది. ఊహించనంత నొప్పి వస్తుంది. ఈ చెట్టు పాలు కళ్లల్లో పడితే కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. చివరికి ఈ చెట్లు తగలబెడితే వచ్చే పొగ నుంచి కళ్లకు సమస్యలు తలెత్తుతాయి. తెలియక ఈ చెట్ల పండ్లను తిన్నా నోట్లో మంట మొదలై గొంతు పట్టేస్తుంది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. అంత ప్రమాదకరమైన ఈ చెట్టు దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మరి ఇదండి ఇవాల్టి ఫ్యాక్ట్. ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్.